ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈరోజు మన ఏపీ పీజీ సెట్ 2025 క్రాష్ కోర్స్లో డే 9 టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. డే 9 టాపిక్ వచ్చేసి మనకి ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ అండ్ మెటల్ కార్బనైల్స్. ఓకే, ఇది అరౌండ్ మీకు 2 to 3 క్వశ్చన్స్ అనేవి దీని నుంచి మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, అసలు ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే పేర్లోనే ఉంది. ఏంటి ఆర్గానో మీన్స్ ఎనీ కార్బన్ మాయిటీ అనమాట. అండ్ మెటాలిక్ అంటే కాంపౌండ్స్ ఇన్ విచ్ కార్బన్ ఈజ్ డైరెక్ట్లీ అటాచ్డ్ ఆర్ డైరెక్ట్లీ బాండెడ్ టు మెటల్. సో మెటల్కి డైరెక్ట్గా కార్బన్తో బాండ్ అయి ఉంటే ఆ పర్టికులర్ కాంపౌండ్స్ని మనం ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అనొచ్చు. ఏంటి, మెటల్తో డైరెక్ట్ బాండ్ ఉండాలి కార్బన్కి, అలాంటి కాంపౌండ్స్ని ఏమంటాం మనం, ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. అయితే ఈ మెటల్ కార్బన్ బాండ్ అనేది సిగ్మా బాండ్ అవ్వచ్చు, పై బాండ్ అవ్వచ్చు, లేదా సిగ్మా ప్లస్ పై బాండ్ కూడా అవ్వచ్చు. ఇలాగా టైప్ ఆఫ్ బాండ్ బట్టి మనం ఇలా ఫర్దర్గా మనం క్లాసిఫై చేయొచ్చు అనమాట. సో మెటల్ కార్బన్ సిగ్మా బాండ్ ఫామ్ చేసేవి ఏంటంటే వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ అని ఏమంటాం, RMgX. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ మెగ్నీషియం మెటల్తో డైరెక్ట్గా కార్బన్ అనేది బాండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్గానోలిథియం అంటే లిథియం అనేది డైరెక్ట్లీ బాండెడ్ టు కార్బన్ మాయిటీ. అండ్ గిల్మన్స్ రియేజెంట్ వచ్చేసరికి కాపర్తో డైరెక్ట్గా మనకి ఆల్కైల్ గ్రూప్స్ లేదా కార్బన్ మాయిటీ అనేది డైరెక్ట్గా బాండ్ అయి ఉంటుంది. ఈ 3 కూడా మనకి ఏంటంటే మెటల్ కార్బన్ సిగ్మా బాండ్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవన్నీ కూడా ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్స్. వీటన్నిటి గురించి కూడా ఈ గ్రిగ్నార్డ్ కానివ్వండి, లిథియం, ఇవన్నీ మన ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్స్ వచ్చేసరికి వాటిలో రియాక్షన్స్లో మనం వీటి గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ పై బాండ్ ఫామ్ చేసే ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ వచ్చేసరికి జీ సాల్ట్ ఏంటంటే మెటల్ అనేది డైరెక్ట్గా ఆల్కిన్తో మనకి బాండ్ అయి ఉంటుంది అనమాట. సో మెటల్ పై బాండ్ అనేది ఫామ్ అయి ఉంటుంది. ఈ జీ సాల్ట్ ఫార్ములా వచ్చేసి మనకి PtCl3C2H4. ఇది జీ సాల్ట్కి ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫెర్రోసిన్ అంటే ఐరన్ అనేది 2 సైక్లోపెంటాడైనల్ రింగ్స్ మధ్యలో శాండ్విచ్ ఫామ్లో మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ రింగ్ ఉంది కదా, దీన్ని ఏమంటామంటే సైక్లోపెంటాడైనల్ యానియాన్. సో దీని స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఇది మనకి 6 ఎలక్ట్రాన్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట మెటల్కి. 6 ఎలక్ట్రాన్స్ని. అండ్ ఇట్ ఈజ్ ఏ డయామాగ్నెటిక్ బిహేవియర్ అనేది చూపిస్తుంది ఏంటి, ఫెర్రోసిన్. సో ఫెర్రోసిన్లో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +2. ఎందుకంటే ఈచ్ సైక్లోపెంటాడైనల్ రింగ్ అనేది -1 ఛార్జ్ చూపిస్తుంది. 2 రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 రింగ్స్కి -1 అంటే ఐరన్ మెటల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుంది, +2 అవుతుంది న్యూట్రల్ అవ్వడానికి. సో ఈ 2 రింగ్స్ మధ్యలో ఈ మెటల్ అనేది అరేంజ్ అయి ఉంటుంది అనమాట. ఎలాగైతే మన శాండ్విచ్ పైన ఒక బ్రెడ్ కింద ఒక బ్రెడ్ ఉంటుందో, మధ్యలో వెజీస్ ఉంటాయి, అలాగా ఈ మెటల్ అనేది ఈ 2 రింగ్స్కి మధ్యలో బాండ్ అయి ఉంటుంది అనమాట. శాండ్విచ్ స్ట్రక్చర్స్ అంటాం వీటిని, ఫెర్రోసిన్ ఇవన్నీ. ఓకే, ఇవి మెటల్ పై బాండ్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ సిగ్మా ప్లస్ పై బాండ్ అంటే బోత్ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్ ఫామ్ అయినవి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మెటల్ కార్బనైల్స్ అనమాట. సో ఈ మెటల్ కార్బనైల్స్ అనేవి బోత్ సిగ్మా అండ్ పై బాండ్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ మెటల్ కార్బనైల్స్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఏంటి మెటల్ కార్బనైల్స్ అంటే ఏంటంటే మెటల్ డైరెక్ట్లీ బాండెడ్ టు కార్బన్ మొనాక్సైడ్ లేదా దాన్ని కార్బొనైల్ అంటాం. సో కార్బొనైల్ గ్రూప్తోని డైరెక్ట్గా మెటల్ బాండ్ అయి ఉంటే వాటిని ఏమంటాం, మెటల్ కార్బొనైల్స్ అంటాం. ఓకే, ఇందులో బాండింగ్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటల్ వచ్చేసి లూయిస్ యాసిడ్ కాబట్టి కార్బొనైల్ దగ్గర ఉండే లోన్ పేర్ అనేది మెటల్కి డొనేట్ చేసి సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే CO దగ్గర పై స్టార్ ఆర్బిటల్ అనేది వేకెంట్ ఆర్బిటల్ అనేది ఉంటుంది. దీని ఎంఓ డయాగ్రామ్ మీకు తెలిస్తే దాన్ని బట్టి COలోని పై యాక్సెప్టర్ అనమాట. అంటే పై స్టార్లో మనకి వేకెంట్ ఆర్బిటల్ ఉంటుంది. సో మెటల్లో ఉండే అదర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా,
ఇన్నర్ ఎలక్ట్రాన్స్. ఆ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అనేవి సిఓకి డొనేట్ చేసి పై బాండ్ అంటే బ్యాక్ బాండింగ్ అనమాట. సో మెటల్ నుంచి మళ్ళీ లైగాండ్కి బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలాగా బోత్ సిగ్మా అండ్ పై బాండ్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. అయితే ఈ మెటల్ కార్బనైల్స్ క్లాసిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ ఏంటి మనకి మోనో సెంటర్డ్ మెటల్ కార్బనైల్స్. మోనో సెంటర్డ్, మోనో అంటే ఏంటి, ఓన్లీ వన్ అనమాట. అంటే ఓన్లీ వన్ సెంటర్ అంటే సింగిల్ మెటల్ యాటమ్తోనే ఫామ్ అయ్యే మెటల్ కార్బనైల్స్. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే NiCO4 నికిల్ కార్బనైల్, FeCO5 ఐరన్ కార్బనైల్ అండ్ CrCO6 క్రోమియం కార్బనైల్. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి బై సెంటర్డ్ మెటల్ కార్బనైల్స్ అంటే 2 మెటల్ సెంటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట సేమ్ కాంపౌండ్లో. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే Fe2CO9. ఏంటి Fe2CO9. దీని స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఈ ఓవరాల్గా ఉండే 9 కార్బనైల్స్లో కూడా 6 కార్బనైల్స్ అనేవి ఇలా టెర్మినల్ పొజిషన్లో అరేంజ్ అయి ఉంటాయి, బాండ్ అయి ఉంటాయి. అంటే ఓన్లీ ఒక్క మెటల్కే బాండ్ అయి ఉంటాయి. వాటిని టెర్మినల్ కార్బనైల్స్ అంటాం. ఏవైతే రిమైనింగ్ 3 కార్బనైల్స్ ఉన్నాయో ఇవి బ్రిడ్జ్డ్ కార్బనైల్స్. అంటే ఏంటంటే ఈ 2 మెటల్స్కి కలిపి బాండ్ అవుతాయి. ఈ 2 మెటల్స్కి ఒక బ్రిడ్జ్ లాగా బాండ్ అవుతాయి అనమాట. వీటిని బ్రిడ్జ్డ్ కార్బనైల్స్ అంటాం. సో Fe2CO9లోని అవుట్ ఆఫ్ 9 కార్బనైల్స్ 6 ఏమో టెర్మినల్ పొజిషన్లో ఉంటాయి, 3 కార్బనైల్స్ ఏమో బ్రిడ్జ్డ్ పొజిషన్లో ఉంటాయి. అంటే 2 మెటల్స్కి కలిపి బాండ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రై సెంటర్డ్ మెటల్ కార్బనైల్స్. సో ట్రై సెంటర్డ్ మెటల్ కార్బనైల్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి Fe3CO12. అంటే 3 మెటల్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఇందులోని వచ్చేసరికి మనకి 10 టెర్మినల్ అవుట్ ఆఫ్ 12 కార్బనైల్స్ 10 టెర్మినల్ కార్బనైల్స్ ఉంటాయి, 2 ఏమో బ్రిడ్జ్డ్ కార్బనైల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 18 ఎలక్ట్రాన్ రూల్. సో మనకి పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ వాటిలో ఏంటి, మనకి ఏదైనా ఒక మాలిక్యూల్ స్టేబుల్ అవ్వాలంటే అది 8 ఎలక్ట్రాన్స్ని అటైన్ అవ్వాలి. 8 ఎలక్ట్రాన్స్ని రీచ్ అయితే అప్పుడు అది స్టేబుల్ అని చెప్తాం. దాన్ని ఏమంటాం ఆక్టెట్ రూల్. అలాగే డి బ్లాక్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి, సో డి బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసరికి ఏదైతే 18 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయో దాని వ్యాలెన్సీలో అది స్టేబుల్ అని చెప్తాం అనమాట. డి బ్లాక్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి అది కూడా మెటల్, ఈ మెటల్ కార్బనైల్స్కి వచ్చి మెటల్ కార్బనైల్స్ కానివ్వండి లేదా మెటల్ కాంప్లెక్సెస్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఏం తీసుకున్నా సరే అందులో 18 ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు అవి స్టేబుల్ అని చెప్తాం. ఎలాగైతే ఎస్ అండ్ పీ బ్లాక్లో 8 ఎలక్ట్రాన్ ఉంటే ఆక్టెట్ రూల్ ఫాలో అవి స్టేబుల్ అని చెప్తాము, వీటికి 18 ఎలక్ట్రాన్ ఉంటే స్టేబుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, FeCO5 ఉంది. ఇప్పుడు ఈ FeCO5 అనేది స్టేబులా కాదా ఎలా తెలుస్తుందంటే ఇది జనరల్గా మనకి CO ఏంటి, న్యూట్రల్ యాటమ్, ఎలాంటి ఛార్జ్ ఉండదు. సో Fe అనేది 0 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. ఓకే, అంటే Fe కాన్ఫిగరేషన్ ఏంటి మనకి 3d6 4s2. ఓకే, ఓవరాల్ ఎన్ని ఉన్నాయి మనకి 8 ఎలక్ట్రాన్స్. సో ఐరన్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని మనకి 8. అలాగే కార్బనైల్ అనేది ఏంటి, ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుందంటే 2 ఎలక్ట్రాన్స్ కదా. సో మన కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో లైగాండ్స్ క్లాసిఫికేషన్లు చూసాం. ఇదేంటి మోనో డెంటేట్ లైగాండ్, అంటే ఓన్లీ ఒక ఎలక్ట్రాన్ పెయిర్ అంటే ఏంటి 2 ఎలక్ట్రాన్స్. 1 ఎలక్ట్రాన్ పెయిర్ అంటే ఏంటి 2 ఎలక్ట్రాన్స్. సో 2 ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది ఒక కార్బనైల్. సో 5 కార్బనైల్స్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా 5 × 2 10 ఎలక్ట్రాన్స్ని కార్బనైల్ అనేది డొనేట్ చేసింది. సో ఐరన్ వ్యాలెన్సీలో 8 ఎలక్ట్రాన్స్, కార్బనైల్ డొనేట్ చేసిన 10 ఎలక్ట్రాన్స్. ఓవరాల్గా మనకి ఎంతకి ఈక్వల్ అయింది 18 ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అయింది. సో ఇది 18 ఎలక్ట్రాన్ రూల్ని ఒబే చేస్తుంది కాబట్టి ఈ FeCO5 అనేది మనం స్టేబుల్ అని చెప్తాం. ఏంటి స్టేబుల్ అని చెప్తాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, నికిల్ CO4 ఉంది. సో నికిల్ CO4లోని ఈ నికిల్ 0 ఆక్సిజన్ స్టేట్ 3d8 4s2 కాన్ఫిగరేషన్ కదా. అంటే ఓవరాల్గా D10 కాన్ఫిగరేషన్. ఎందుకంటే CO అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కదా. సో ఈ ఎలక్ట్రాన్స్ ఏమని చెప్తాం, పెయిర్ అవుతాయని చెప్తాం. సో డైరెక్ట్గా D10 కాన్ఫిగరేషన్ రాసుకోవచ్చు. సో నికిల్ అవుటర్ వ్యాలెన్సీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈచ్ కార్బనైల్ 2 ఎలక్ట్రాన్స్ చొప్పున 4 కార్బనైల్స్ 8 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. సో టోటల్ 18 ఎలక్ట్రాన్స్ విచ్ ఈజ్ స్టేబుల్. ఓకే, ఇది 18 ఎలక్ట్రాన్ రూల్. అలాగే ఇది స్టేబులా కాదా ఇంకోలా కూడా చెప్పచ్చు. ఏంటంటే దాన్ని ఏమంటాం అంటే EA అని అంటాం.
ఈఏఎన్ రూల్ అంటే ఏంటంటే ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. సో ఈ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ గురించి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఎలా ఫైండ్ చేస్తామంటే మెటల్లో ఉండే టోటల్ ఎలక్ట్రాన్స్ అలాగే లైగాండ్స్ ఇంటూ డెన్సిటీ, అంటే ఈచ్ లైగాండ్ దాని డెన్సిటీ ఇంటూ చేయగా వచ్చిన నెంబర్ని మెటల్ టోటల్ ఎలక్ట్రాన్స్ని కలిపితే మనకి ఈఏఎన్కి ఈక్వల్ అవుతుంది. సో ఆ వచ్చిన ఈఏఎన్ వాల్యూ అనేది ఇట్ షుడ్ బి ఈక్వల్ టు నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో మనకి నోబుల్ గ్యాసెస్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా, హీలియం, నియాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, అంటే ఆర్గాన్ 18, క్రిప్టాన్, జీనాన్ 54, సో క్రిప్టాన్ 36. ఇలాగా ఈ నోబుల్ గ్యాస్కి ఎలక్ట్రాన్స్కి అంటే నోబుల్ గ్యాస్ ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అవ్వాలన్నమాట మనం క్యాలిక్యులేట్ చేసిన ఈఏఎన్ రూల్ నెంబర్ అనేది. అప్పుడు మనం ఈఏఎన్ రూల్ని ఒబే చేస్తుంది, స్టేబుల్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, FeCO5 ఉంది. సో ఈ FeCO5లో ఐరన్ మెటల్ టోటల్ ఎలక్ట్రాన్స్ ఎంత అంటే దాని అటామిక్ నెంబర్కి ఈక్వల్ అనమాట. ఎంత దాని అటామిక్ నెంబర్ ఎంత ఉంటే అందులో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, Fe అనేది 26 అటామిక్ నెంబర్, సో 26 ఎలక్ట్రాన్స్. అంటే CO చూసుకుంటే 5 ఉన్నాయి, 5 2 10 ఎలక్ట్రాన్స్. అంటే CO అనేది నెంబర్ ఆఫ్ లైగాండ్స్, నెంబర్ ఆఫ్ లైగాన్స్ COలో ఎన్ని ఉన్నాయి 5 ఇంటూ డెన్సిటీ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాంట్రిబ్యూటెడ్, ఎన్ని ఎలక్ట్రాన్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంటే 2. సో ఓవరాల్గా 10 ఎలక్ట్రాన్స్. సో 26 + 10 అంటే 36, విచ్ ఈస్ క్రిప్టాన్ అంటే నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్కి ఈక్వల్ అయింది. సో ఇది ఈఏఎన్ రూల్ని ఫాలో అవుతుంది కాబట్టి ఇది స్టేబుల్ అని చెప్తాం. అదే ఫర్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, మ్యాంగనీస్ CO5 తీసుకున్నాం. మ్యాంగనీస్ CO5. ఇందులో మ్యాంగనీస్ అటామిక్ నెంబర్ ఎంత మనకి 25. అలాగే 5 కార్బనల్స్ కలిపి 5 × 2 10 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. ఈ రెండు కలిపితే మనకి ఎంతకి ఈక్వల్ అయింది 35కి ఈక్వల్ అయింది. సో 35 అనేది నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేది కాదు, కాబట్టి ఇది ఈఏఎన్ రూల్ని ఒబే చేయట్లేదు. సో MnCO5 అనేది నాట్ స్టేబుల్. ఇట్ ఈజ్ నాట్ ఏ స్టేబుల్. ఇలా మనం ఈఏఎన్ రూల్ బేస్ చేసుకొని అది ఈఏఎన్ రూల్ని ఒబే చేస్తుందా ఒబే చేయట్లేదా అనేది మాత్రమే క్వశ్చన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ అండ్ మెటల్ కార్బనల్స్. వీటి నుంచి కన్ఫామ్గా మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ మీరు ఏదైతే చెప్పానో ఈ ట్రిక్స్ వీటిని యూజ్ చేసుకొని మీరు క్వశ్చన్స్ ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.